అంత పిల్లనాయిలే బాబు టౌన్ సీఎం రమ్మన్నారా మీరు ఓకే అంటే చెప్పేస్తా. తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 28/7/2026 తేదీ పడమటివారిపల్లె గ్రామ పొలాల్లో ఒక గుర్తు తెలియని శవం ఉందని మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు అక్కడ వెళ్ళడం, సిఐ గారు కూడా వెళ్ళడం, అక్కడ చూస్తే గుర్తు తెలియని శవం మీద ఒంటి మీద డ్రాయర్ తప్ప దుస్తులు ఏమీ ఉండవు. దాన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఆ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ యొక్క ఫోటోలను అన్ని లోకల్ గ్రూప్లోను, మీడియాలోను, ఛానల్లోను, సోషల్ మీడియాలోను పబ్లిష్ చేయగా చనిపోయిన వ్యక్తి మంద్రాజ్ తితేరా 30 సంవత్సరాలు, సొసోపి, జార్ఖండ్ అని తెలిసింది. వాళ్ళంతా కూడా అత్మికా పేపర్ మిల్ చీకటిమానవల్లో పనిచేయడానికి వచ్చినారనే సమాచారం వచ్చింది. కేవలం ఈ సమాచారంతోనే సాంకేతిక సహాయంతో తనకల్లు ఎస్ఐ దిలీప్ గారు మరియు రూరల్ సిఐ నాగేంద్ర గారు చాకచక్యంగా ఈ కేసును ఛేదించగలిగినారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సునీల్ సితారై, సంజీవ్ సితారై, సింగా సితారై, బసు బాల్ముచు, జనారాం తిరియా వీళ్ళంతా కూడా సుసోబికి చెందిన వాళ్ళే, జార్ఖండ్ వాళ్ళే. వీళ్ళంతా కూడా అత్మికా పేపర్ మిల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి 25/7/2026 తేదీ ఆ పేపర్ మిల్లులో కూర్చొని తాగి ఇతను చంపాలా, మంత్రోజును చంపాలనే ఉద్దేశంతో ఈ పడమటివారిపల్లె అవుట్స్కర్ట్స్ తీసుకుపోయి అక్కడ ముంగా తాపించి రాళ్లతోనూ చేతులతోనూ గుద్ది హత్య చేసి ఎవరు చూడకుండా ఆ శవాన్ని ఆ పొలంలో వేసేస్తారు. దీని వెనకాల కారణం అంటే ఈ మర్డర్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమంటే మంత్రోజ్ సితారే అదే గ్రామానికి చెందిన సుమిత్రా సితారే అని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెను చాలా వేధిస్తుంటాడు సుమిత్ర సితారేను. అది చూసి వాళ్ళ అన్నగారు తట్టుకోలేక సునీల్ సితారై, సంజీవ్ సితారై తట్టుకోలేక ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో అతన్ని కుట్రలో భాగంగా ఇక్కడికి మన తనకల్లు చీకటిమానపల్లి పేపర్ మిల్లుకి తీసుకొచ్చి అక్కడి నుంచి పడమటివారి వాళ్ళకి తీసుకొని పోయేసి బాగా తాపిచ్చి రాళ్లతో కొట్టి హత్య చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ కేసు పత్తా చేయడంలో దిలీప్ మరియు నాగేంద్ర వాళ్ళ టీం అంతా కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు జె శివనారాయణ స్వామి, డిఎస్పీ.